మనమేమో పాపం మన హస్బెండ్స్కి ఏమంటారు రకరకాల వంటలు చేసి పెట్టాలి, వాళ్ళకి వెరైటీ చేసి పెట్టాలి అని మనము కొన్నిసార్లు కొన్ని వంటలు రాకపోయినా మనం యూట్యూబ్లో చూసి నానా కష్టాలు పడి ప్రాణం పెట్టి ఆ వంట మనం చేస్తామన్నమాట. సో వంట చేసిన తర్వాత వాళ్ళకి వడ్డించేటప్పుడు మనలో ఒక చిన్న ఎక్సైట్మెంట్ ఉంటుంది. అరే ఇవాళ నేను కొత్తగా ట్రై చేశాను, ఆయనకి ఎట్లా ఉంటుందో, నచ్చుతుందో నచ్చదో అని మనం చాలా ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళి చక్కగా ప్రేమగా వడ్డిస్తామన్నమాట. సో వడ్డించిన తర్వాత మనం ఎదురు చూస్తూ ఉంటాం, వాళ్ళు మొదటి ముద్ద ఎప్పుడు నోట్లో పెట్టుకుంటారా, మనకి ఏం కమెంట్స్ వస్తాయి అని చాలా ఎక్సైట్మెంట్తో ఎదురు చూస్తూ ఉంటాం. బట్ మన ఎక్సైట్మెంట్ అంతటిని బూడిదలో పోసిన పన్నీరు చేయడం అనేది వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య అని మనకు అప్పుడు అర్థమవుతుంది. అంటే మనం ఎంత కష్టపడి చేసినా వాళ్ళు చాలా చక్కగా అంటే ఇదేంటి వాళ్ళు ఏంటి కొత్తగా ట్రై చేసావు అని కూడా అడగరు అనమాట. పెట్టింది అట్లా తింటూనే ఉంటారు. అప్పుడు మనం అడిగితే కానీ వాళ్ళు చెప్పరు, ఇవాళ నేను ఇది కొత్తగా ట్రై చేశాను, ఫస్ట్ టైం చేశాను, ఎలా ఉంది అని అడిగితే అప్పుడు కూడా బాగానే ఉంది అంటారు. ఆ టైంలో ఎట్లా అనిపిస్తుందంటే పడ్డ కష్టం అంతా కూడా వాళ్ళు బాగానే ఉంది అన్న ఒక్క మాటతో తుడిపేస్తారు. బాగానే ఉంది ఏంటి అసలు, బాగానే ఉందని ఎప్పుడు అంటారు తెలుసా? అసలు ఆ ఐటెం ఏమీ బాగోక అవతల వ్యక్తికి మనం అది నోరు తెరిచి చెప్పలేక మనలో ఆ ఫీలింగ్స్ అన్నీ చంపేసుకుని పైకి ఒక నవ్వేసుకుని బాగానే ఉంది అని చెప్తాం మనం. అవతల వ్యక్తి ఫీలింగ్స్ హర్ట్ చేయలేక మనం చెప్తాం. సో ఇక్కడ మీరు బాగానే ఉంది అంటే ఏంటి దాని అర్థం? బాగుందనా, బాగాలేదనా, ఇంకా ఇంప్రూవ్ చేయొచ్చనా, ఇంకెప్పుడు ఈ వంట ట్రై చేయొద్దనా? మళ్ళీ దానికి మనం అర్థం చేసుకోవాలన్నమాట. దానికి మళ్ళీ వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. రోజు బాగా వండే వాళ్ళకి స్పెషల్గా ఏం చెప్తాం? ప్రతిరోజు వంట బాగా చేసే వాళ్ళకి బాగా చేసావు అని ఏం చెప్తాం? బాగుంది కాబట్టి ప్లేట్ మొత్తం ఖాళీ అయింది, లేకపోతే మొత్తం అట్లా వదిలేసేవాళ్ళు ఇవన్నమాట. వీళ్ళు ఇచ్చే కాంప్లిమెంట్స్ ఈ టైప్లో ఉంటాయి. వాటిని కూడా మనము పాజిటివ్ స్పిరిట్తో వాటిని పాజిటివ్గా మార్చుకుని మనం చూడాలి. అంతేగాని మనం వాళ్ళ దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేయడం అనేది మన తప్పు. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే మనం వంటలు చెయ్యాలి కానీ వాళ్ళ దగ్గర నుండి ఎటువంటి కామెంట్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదు.